అక్కడ ఎదురు కనపడుతున్నది ఉండవెల్లి రాతి గుహలు అనమాట. సో మేము పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. బయట నుంచి ఓవర్ వ్యూ చూపిస్తున్నా. కమాన్ వచ్చే ఎవరు టికెట్ 25 రూపీస్ ఇండియన్స్కి, ఫారెన్కి 300. వీడియో క్యామ్ సో గైస్ మొత్తానికైతే మనము టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఈ ఉండవల్లి రాతి గుహలు అసలు ఎప్పుడు నిర్మించబడినవి అంటే క్రీస్తు శకం 420 నుంచి 620 ఆ మధ్యలో నిర్మించబడినవి. ఇక్కడ చూస్తున్న ఈ శిల్పాలు మొత్తం పైన కనపడిన ఇంతవరకు కనపడిన శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా ఒక శిల్పకళ సౌందర్యానికి నాంది. సో అప్పటి కాలంలో ఎంతో నైపుణ్యం కలిగిన శిల్పకళాకారులు, ఆర్కిటెక్ట్స్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. అందువల్ల ఇలాంటి సౌందర్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అసలు ఈ సౌందర్యాన్ని ఒక కొండని ఎలాగైతే ఎల్లోరా అజంతా గుహలు ఉన్నాయో అదేవిధంగా ఆ శిల్పకళకి అద్దం పడేలా ఇక్కడ కూడా ఉందన్నమాట. అద్దం పట్టేలా ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ నిర్మించబడిన ఈ ఏదైతే శిల్పాలు ఉన్నాయో ఇవన్నీ ఒక రాతికి సంబంధించినవి. ఒక కొండను అప్పటి శిల్పకళాకారులు ఇంత సౌందర్యవంతంగా సృష్టించగలిగారు. వాళ్ళ యొక్క నైపుణ్యంతో సృష్టించిన ఈ శిల్పకళ సౌందర్యాన్ని మనం తరించకపోతే ఏదో మిస్ అయిపోయిన ఒక ఇది ఉంటుంది. సో అందువల్ల మేము ఇక్కడికి వచ్చి అసలు ఈ ప్లేస్ని మేము చూడలేదు, వెళ్తూ ఉంటే కనపడింది అనమాట. అది మాకెంతో అదృష్టంగా అనిపించింది. యాక్చువల్గా దీన్ని చూస్తుంటే లోపల ఏం లేవు అనిపిస్తుంది, కానీ శిల్ప కళాకారులు కష్టపడిన వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ యొక్క మనసులో ఉన్న భావాలను వాళ్ళు ఇక్కడ చిత్రీకరించినట్టు వాళ్ళ యొక్క కష్టాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ప్రతి ఒక్క ప్లేస్లో అంటే కింద నుంచి ఇక్కడ మొత్తం 3-4 అంతస్తులు ఉంటాయి. ప్రతి అంతస్తులో ఒక భిన్నమైన భావాలు చూపిస్తున్నారు అనమాట. ఒకటేమో సంపద దాచిపెట్టుకోవడానికి, ఒకటేమో ధ్యానం చేసుకోవడానికి, ఇంకోటేమో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ చూసేది హైలైట్ అనమాట. ఇక్కడ ఇది అనంత పద్మస్వామి దేవాలయం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అతనే ఉంటాడు, అనంత పద్మస్వామి ఉంటారు. ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఇన్సైడ్ లోపల ఏవైతే శిల్పాలు ఉన్నాయో ఆ శిల్పాలను ఒకటే రాతే మొత్తం కింది నుంచి ఇప్పటి వరకు మీరు చూసినంత ఒకటే రాతే లోపల ఇలా క్లియర్గా నీట్గా చెక్కబడినాయి అన్నమాట. లక్ష్మీ దేవత, బ్రహ్మ, విష్ణువులు, రకరకాల దేవతలు ఉన్నారన్నమాట లోపల. అక్కడక్కడ స్తంభాలకు కూడా ఇక్కడ నుంచి మీరు చూస్తే క్లియర్గా అనంత పద్మ స్వామి వారి శిల. సో దీన్ని మనం చాలా సార్లు అనంత పద్మస్వామి యొక్క ధనం గురించి, ఆ యొక్క టెంపుల్ గురించి వింటాం కదా. ఆ యొక్క శిల ఇక్కడ ఇంకా అద్భుతంగా చెక్కబడింది. చూడండి అసలు ఇంత అద్భుతమైన శిల ఒకటే రాతికి, ఒకటే కొండలో ఇన్ని రకాలుగా వాళ్ళు సృష్టించగలిగినారంటే సౌందర్యాన్ని, శిల్పకళా సౌందర్యాన్ని, అసలు వాళ్ళు అప్పుడున్న వాళ్ళు దేవుళ్ళు అనుకోవచ్చు. అందుకే అప్పటి శిలలు ఇప్పటికీ ఫేమస్. వాటి కోసం తిరగడానికి, చూడటానికి వేల మంది, లక్షల మంది, కోట్ల మంది తిరుగుతున్నారు. సో అది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా ఈ టూర్ విశేషాలు గురించి తెలుసుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్కి పింక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.